కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మ్యాట్రిన్ గా పనిచేస్తున్న యువతి ఉరివేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. రౌతలపూడి మండలం మెరక సోమవరం గ్రామానికి చెందిన నిండు కుండల నాగమల్లిక ఏడాది కాలంగా హాస్టల్లో మ్యాట్రిన్ గా పనిచేస్తుంది. అయితే ఈమె గదిలో తాడుకు వేలాడుతూ ఉండటాన్ని గమనించిన కళాశాల సిబ్బంది బంధువులకు సమాచారం అందించారు. ఆమె తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె రాత్రి కూడా సంతోషంగా ఫోన్లో వీడియో కాల్ మాట్లాడిందన్నారు. తనకి ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తమ కుమార్తె మృతి పట్ల అనుమానంగా ఉందని వాపోయారు. చిన్న అమ్మాయి అండి, ఈ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేశానండి. చిన్న అమ్మాయి మొన్న రెండు అమ్మాయికి ఇంటి మీద లోన్ ఎట్టుకుని పెళ్లి చేశానండి. ఆ లోన్ కోసం కొంచెం నాకు డబ్బులు ఇబ్బందిగా ఉంటే చదువు మానేసి సూరంపాలెం కాలేజ్ లో జాయిన్ అయ్యిందండి నా బిడ్డ. అయితే జాయిన్ చేసినప్పుడు భర్త భార్యలు జాయిన్ చేసామని మేము ఇద్దరే తీసుకెళ్లి జాయిన్ చేసుకున్నారండి. అక్కడ సంతకాలు అవి తీసుకొని జాయిన్ చేసుకున్నారండి. సంవత్సరం చేసింది సార్ మా అమ్మాయి. సంవత్సరం ఏ ప్రాబ్లం లేదండి. రాత్రి 10 వరకు నాతో మాట్లాడింది, నా కూతురుతో మాట్లాడిందని వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నాం. రూమ్ లోకి వెళ్లి తాళం వేసుకొని ఇలా జరిగిందని చెప్తున్నారు సార్. ఏం జరిగిందో కూడా నాకు తెలియదండి. తర్వాత అండి మా ఫోన్ తెల్లారుజామున 2 గంటల ఫోన్ చేశారండి. 2 గంటల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తామండి. ఇలా మా ఆయన ఎత్తుకొని మాట్లాడాడు. ఇలాగ మీ అమ్మాయి ఊరు పోసుకుందంటే అతనికి గుండెకాయ అసలు ఏదోలాగా అయిపోయి మా అమ్మాయికి ఇచ్చాడని మా అమ్మాయి మాట్లాడింది. ఇవే